ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అటర్ ఫ్లాప్. బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలే షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 170 కోట్ల బకాయిలు చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవిని నవ్వులపాలు చేయకు. రాష్ట్ర కిషన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కిషన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి మాట్లాడుతూ కొందరు నాయకులు షుగర్ ఫ్యాక్టరీపై అవగాహన లేకుండా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అట్టి సమావేశానికి రైతులు హాజరు కాక అటర్ ఫ్లాప్ అయిందని, అలాగే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. ఆయన గోకరాజు గంగరాజు కూడా బీజేపీ నాయకుడే, బీజేపీ ఎంపీ గతంలో. మీ పార్టీ మీరు అధికారంలో పొత్తున్న టైంలోనే ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైంది, ప్రైవేట్ మేనేజ్మెంట్కి పోయింది. పూర్తి స్థాయి కాదు, మేనేజ్మెంట్కి పోయింది. అది తెలుసుకోవాలి. ఒకటి, అరవింద్ గారు నా సొంత నిధులతో కట్టిస్తా అన్నది నిజమా కాదా మీరే చెప్పురు, అది మీ పబ్లిక్ మీటింగ్లో. ఇంకొకటి, ఇప్పటికైనా కానీ మీరు రైతుల విషయంలో కరెక్ట్ లేకుంటే రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు. ఈ అఖిలపక్షం వాళ్ళు కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్కి అయితే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకంటే మేము షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మా మీద ఉన్న కేసులను చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు పెళ్లిలకు వస్తే కూడా మమ్మల్ని లోపలేసిర్రు. టీఆర్ఎస్ అగ్రనాయకులు మన ప్రాంతంలో పెళ్లిలకు చావులకు వస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకుంటామో అని మమ్మల్ని లోపలేసిర్రు. వాళ్ళకు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ అప్పుడు అట్లా మాట్లాడి ఇవాళ మేము అనుకూలము అని చెప్పుకుంటే రైతులు ఎవరు నమ్మరు. రైతులే కాదు, మేము ఇది మొదటి నుండి డే 1 నుంచి 22 తారీఖు నాడు లే ఆఫ్ చేస్తే 23 నుంచి మా ఉద్యమం స్టార్ట్ అయింది. చెరుకు రైతులు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ఉద్యమంలో ఎక్కడన్నా జెండా పట్టుకొని తిరిగినవా? అప్పుడు అనుకూలంగా ఆ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలం, ఇవాళ ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంకి అనుకూలం. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ బాబు కమిటీ తోలుకొచ్చిన రోజు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇయ్యారు. ఇప్పుడు కార్మికులకు కూడా మేము బీఆర్ఎస్ తీసుకొని కార్మికులు ఉన్నారు, అదే కార్మికులు చెప్తారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం మాట్లాడిందాలని. ఎన్నో ఇన్ని వాడైతే తీసుకొని బయట ఉన్నది అన్న సందర్భాలు ఉన్నాయి. మీరు వచ్చి మాది పొరపాటే, అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం, మేము అప్పుడు మాట్లాడింది తప్పే సార్, మేము ఇప్పుడు నడుపుండ్రి అని మా శ్రీధర్ బాబు గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలా, పాపం మేము అన్యాయంగా పెట్టినాం, వాళ్ళ మీద అన్యాయంగా పెట్టించినాం అనేది ఒక వినతి పత్రం. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు.